ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఛానల్లో అందరికీ స్వాగతం. సో ఇక్కడ మనం ఏదైనా ఒక కంపెనీలో లోపల ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో తెలుసుకోలేం అన్లెస్ అంటిల్ ఏంటంటే మన దగ్గర ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ అనేది ఉంటే తప్పితే. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇన్వెస్టర్ యొక్క సెంటిమెంట్ ఏంటి, ఆ పర్టికులర్ స్టాక్ మీద ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అంటే దాన్ని బై చేయాలనుకుంటున్నాడా, బై చేయాలనుకుంటే ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర బై చేయాలనుకుంటున్నాడు, అదేవిధంగా సెల్ చేయాలనుకుంటే ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర సెల్ చేయాలనుకుంటున్నాడు. ఇదంతా ఏంటంటే మనకి రియల్గా తెలియదు, ఎందుకంటే ఇదంతా ఆన్లైన్లో జరుగుతున్న వ్యవహారం కాబట్టి. మనకి ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటంటే చార్ట్ రీడింగ్ స్కిల్స్ అంటాం. ఎందుకంటున్నామంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకున్న ఏకైక సాధనం ఏంటంటే చార్ట్ రీడింగ్ స్కిల్స్. దాన్ని బేస్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్ అంటాం. దాన్ని బేస్ చేసుకొని మన డెసిషన్స్ అనేవి డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. హ్యూమన్ బిహేవియర్ ఏదైతే మార్కెట్ ఎప్పుడు కూడా కామన్గా ఉంటుంది, అంటే లైక్ ఏంటంటే పిసినారితనం, భయం, బాధ, ఆనందం, ఓకే, సంతోషం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఎమోషన్స్ అనేవి మనిషికి కామన్గా ఉంటాయి, మార్కెట్లో ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. బట్ ఏంటంటే మనకి చార్ట్ రీడింగ్ స్కిల్స్ ద్వారా ఆ ఎమోషన్ అనేదాన్ని ఎక్కడ బయింగ్ ప్రెషర్ ఉంది, ఎక్కడ సెల్లింగ్ ప్రెషర్ ఉంది ఈజీగా మనం క్యాప్చర్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒక జోక్ గుర్తొచ్చింది ఫ్రెండ్స్. ఒక పెద్ద అతనికి 10 వెంట్రుకలు ఉంటాయి. బార్బర్ షాప్కి వెళ్తాడు. బార్బర్ షాప్కి వెళ్ళి కూర్చోగానే ఆ బార్బర్కి కోపం వచ్చి వీటిని కౌంట్ చేయమంటారా లేకపోతే కట్ చేయమంటారా అని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన నవ్వుతూ ఏమంటాడంటే దానికి రంగే అంటాడు. సో పాయింట్ ఏంటంటే సింపుల్ థింగ్స్ అనమాట. అక్కడ బార్బర్ ఫోకస్ చేయింది ఏంటంటే థర్డ్ మెథడ్, రంగు వేయటం గురించి మర్చిపోయాడు. అట్లాగే ఏంటంటే వెరీ సింపుల్ థింగ్స్ వదిలేసి మనం ఏంటంటే కాంప్లికేటెడ్ సిస్టానికి వెళ్తూ ఉంటాం. ఎక్కడో ఏదో ఉందని చెప్పేసి ఆలోచిస్తూ, ఎక్కడో సంథింగ్ ఉంది మనం అది మిస్ అవుతున్నాం ఇలా ఆలోచిస్తూ టైంని వృధా చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే మన దగ్గర ఉన్న రిసోర్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకో. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ చార్ట్ అబ్జర్వ్ చేయండి, లోవర్ టైం ఫ్రేమ్. దీంట్లో మనకి ఈ పాయింట్ దగ్గర చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ ఇక్కడ దాకా రావడం జరిగింది. దాని తర్వాత బయింగ్ ప్రెషర్ వచ్చి ఇక్కడ హై అనేది క్రియేట్ చేసేసారు. అంటే ఏం చేశారు, ఒక ఇది లో అనుకుందాం, మార్కెట్ కిందకి రాగానే ఈ పాయింట్ దగ్గర బయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు, క్లియర్గా తెలుస్తుంది. బట్ అగైన్ ఏంటంటే ఆ పాయింట్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఏం చేశారు, సెల్లర్స్ వచ్చారు మార్కెట్ని కిందకి తీసుకొచ్చారు. అగైన్ చూడండి ఎగ్జాక్ట్గా సేమ్ టైం, అది సెకండ్ టైం కూడా సేమ్ పాయింట్ దగ్గర మనకి రివర్సల్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. చూడండి మళ్ళీ ఏమైంది, మార్కెట్ ఇలా డౌన్ సైడ్ కిందకు వచ్చేసి ఒక పాయింట్ దగ్గరకు వచ్చినాక ప్రీవియస్గా ఎక్కడైతే బయర్స్ ఎంటర్ అయ్యారో అదే పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ బౌన్స్ అవ్వడం జరిగింది. సో సింపుల్గా ఏంటంటే ఇవి మనం కొన్ని పేర్లు అనేది పెట్టుకున్నాం టెక్నికల్గా. ఇది క్యాండిస్టిక్ ప్యాటర్న్లో హ్యామర్ అనుకోవచ్చు. ఓకే ఫైన్, హ్యామర్ ఫార్మేషన్ జరిగింది. బట్ ఎక్కడ జరిగిందంటే సపోర్టు. అయితే ఇక్కడ బ్లూ లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎగ్జాక్ట్గా సపోర్ట్గా ఎందుకు తీసుకున్నాం, ఓకే, దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే పాయింట్ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయింది కదా ఫస్ట్ టైం. సెకండ్ టైం ఆ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే ఏమవుతుందంటే షార్ట్ రికవరీ వస్తుంది. ఫస్ట్ ఎవరైతే ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే సెకండ్ టైం బ్రేక్అవుట్ అవుతుందో వాళ్ళందరూ కూడా ఏంటంటే షార్ట్ రికవరీ చేస్తారు. అక్కడ నుంచి మార్కెట్ ఏమవుతుందంటే స్ట్రాంగ్గా వెళ్ళిపోద్ది. ఒక్కొక్కసారి మనకి ఈ నెక్ లైన్ అంటాం కదా, ఇది ప్రీవియస్గా రెసిస్టెన్స్ అక్కడ సపోర్ట్ లాగా పనిచేస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ అవుతుంది. ఈ కేసులో మనకి ఇక్కడ సపోర్ట్ లాగా తీసుకుంది ఫ్రెండ్స్. ఓకే, ఇదంతా కూడా ప్రైస్ యాక్షన్లో భాగం. దాన్ని ఒకసారి మనం రియల్గా చార్ట్ మీద చూద్దాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ మనం ఎన్నో వీడియోస్ చేసుకున్నాం. ఈ ప్రీవియస్ డే హైలో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని, దాన్ని రీడ్ చేయటం అనేది ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ అనేది మీరు డైలీ ప్రాక్టీస్ చేయగలిగితే మీరు కూడా ఏంటంటే బ్యూటిఫుల్ ట్రేడ్స్ అనేవి ఆ పాయింట్ దగ్గర అట్లీస్ట్ ఏంటంటే మీరు అనలైజ్ చేయగలుగుతారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇక్కడ మనకి ప్రీవియస్ డే హై అండ్ లో అనేది మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా చూడండి ఫ్రెండ్స్, మనకేంటంటే నిజంగా ప్రీవియస్ డే హై లో ఆ క్లోజు ఓపెన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ ప్రీవియస్ డే లోకి వచ్చినప్పుడు మార్కెట్ అక్కడ హాల్ట్ అవుతుందని అర్థం. అంటే ఆ పాయింట్ దగ్గర హాల్ట్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా అక్కడ సంథింగ్ ఈజ్ దేర్, స్ట్రాంగ్ బయింగ్ ప్రెషర్ ఉంటుంది. అయితే మనం బ్లైండ్గా వెళ్ళి చేయకుండా ప్రైస్ యాక్షన్ ద్వారా దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఆ బ్యూటిఫుల్ ఎంట్రీస్ అనేది దొరుకుతాయి. ఈరోజు 9:15 క్యాండిల్ ఏమైందంటే ఒకసారి ఈ పాయింట్ దగ్గర వచ్చింది, వచ్చాక వెంటనే రిజెక్షన్ జరిగింది. ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడు కూడా ట్రై చేయొద్దు ఫ్రెండ్స్. ఓకే, సెకండ్ టైం కూడా వచ్చినప్పుడు మనం ఏంటంటే హ్యామర్ మీద మనం ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ హ్యామర్ కింద మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది కైండ్ ఆఫ్ డబుల్ బాటమ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ ఒకసారి ఇక్కడికి వచ్చింది, దాని తర్వాత బౌన్స్ అయింది,
మళ్ళీ అదే పాయింట్కి వచ్చింది. దాని తర్వాత ఈ నెక్ లైన్ అంటాం. ఈ నెక్ లైన్ అనేది బ్రేక్అవుట్ జరిగినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ మార్కెట్ కిందకు వచ్చింది, బౌన్స్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది, బౌన్స్ అయింది. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ ఎంట్రీ పాయింట్. కొద్దిగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద బుక్కిష్ నాలెడ్జ్ అండ్ టెర్మినాలజీ ఏంటంటే మనం ఇక్కడ కూడా లాంగ్ అనేది తీసుకొని మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ అయితే మనకుందో ఈ లోకి, అంటే లైక్ 179 పాయింట్స్ మనకుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ నుంచి కూడా 179 పాయింట్స్ అనేది మన టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద డబ్ల్యూ ప్యాటర్న్. బట్ ఈ ప్యాటర్ను ఇక్కడ మనం ఎందుకు చూస్తున్నాం, ఇక్కడ బయింగ్ ప్రెషర్ ఎందుకు ఉందంటే ప్రీవియస్ డే ఇంపార్టెంట్ పివోట్ పాయింట్ ఉంది. దాన్ని సింపుల్గా చెప్పాలంటే లో అనుకున్నాం. బట్ ఏంటంటే ఇంపార్టెంట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే టెక్నికల్ పీపుల్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, ఆ ప్రీవియస్ డే లో దగ్గర హై దగ్గర ఎక్కువగా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ స్టాప్ లాస్ హంటింగ్ చేయటం, నిజంగా వాళ్ళకి పైకి వెళ్ళాలనుకుంటే కిందకు వచ్చినప్పటికి కూడా బ్రేక్ డౌన్ ఇమీడియట్గా ఏంటంటే యూటర్న్ తీసుకుంటారు. యాక్చువల్గా అదే జరిగింది. ప్రీవియస్ డే లో బ్రేక్ డౌన్ జరిగింది, బట్ ఇమీడియట్గా మనకేంటంటే ప్రైస్ యాక్షన్లో చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రిజెక్షన్ జరిగింది, అక్కడ నుంచి పైకి వెళ్ళడం కూడా జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి లోవర్ టైం ఫ్రేమ్లో ప్రైస్ని అనలైజ్ చేయగలిగితే మనం కూడా ఒక బెస్ట్ ట్రేడర్ అవుతాం, మంచి ప్రాఫిట్స్ అనేది మార్కెట్ నుంచి తీసుకోగలుగుతాం. అది ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఫస్ట్ టైం, ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.